రెండు తెలుగు రాష్ట్రాల్లో మొన్నటిదాకా అధికారాల్లో ఉండి ఒక్కసారిగా అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పుకోవాలి. ఒక పక్క తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, మరో పక్క ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రెండు రాష్ట్రాలు రెండు పార్టీలు కూడా టార్గెట్ చంద్రబాబు నాయుడు చేసుకున్నట్టే అర్థమవుతుంది. అసలు చంద్రబాబు నాయుడు టార్గెట్ ఎందుకు చేసుకున్నారు? ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకుంటే ఎక్కడైనా కూడా ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆ రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీని టార్గెట్ గా చేసుకుంటారు ఎవరైనా, అదే సహజమే. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రతిపక్ష హోదా లేకుండా వైఎస్ఆర్సీపీ ఉంది. వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసుకుని పక్క రాష్ట్రం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడునే బూచిగా వాడుకుంటున్నారు వాళ్ళ రాజకీయ ఉనికి కోసం. అసలు ఎక్కడ ఇంటర్లింక్ ఉందంటారు? తాజాగా చూసుకుంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పేరు బలంగా వినిపిస్తుంది. మరోపక్క ఆయన శిష్యుడు అంటూ చెప్పేసి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన కూడా వస్తుంది. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు వాస్తవంగా ఏ రాష్ట్రాన్ని పరిపాలించే పాలకుడికైనా సరే తన రాష్ట్ర ప్రయోజనాలే తొలి ప్రాధాన్యతగా ఉంటాయి. అదే సందర్భంలో ఏ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించే నాయకుడికైనా సరే తన రాజకీయ జీవితాన్ని సుస్థిరం చేసుకోవటమే తొలి ప్రాధాన్యతగా ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం రేవంత్ రెడ్డి గారి కోణంలో చూద్దాం. రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. మరి తన రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో ఒక దశాబ్ద కాలం క్రితం తెలుగుదేశం పార్టీ తోటి అనుబంధం ఉంది కాబట్టి అని చెప్పని ఒక దశాబ్ద కాలం క్రితం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన పనిచేస్తున్నారు కాబట్టి అని చెప్పని తనకి ఈ హోదా గౌరవం కట్టబెట్టిన తెలంగాణ ప్రాంత తెలంగాణ ప్రజల ప్రయోజనాల కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలు కాపాడటం కోసం ఆయన పనిచేస్తున్నాడు అని చెప్పని నేటి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలలో హేతుబద్ధత ఎంత అనేది మొట్టమొదట తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. అదే సందర్భంలో ఒకనాడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కొనసాగటమే రేవంత్ రెడ్డి గారు చేసిన నేరం అయితే మరి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన దానికన్నా చాలా ఎక్కువ కాలం కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో కొనసాగున్నారు. చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మంత్రిగా కొనసాగిన నేపథ్యమే ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారితో శాసనసభా పక్షంలో సహచర ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారు కొనసాగున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో సభ్యుడిగా ఎప్పుడు కొనసాగల. కానీ కేసీఆర్ గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగున్నారు. అలాగే ఇవాళ కేసీఆర్ గారి మేనలుడు బీఆర్ఎస్లో కీలక నాయకుడిగా ఉన్న హరీష్ రావు గారు తెలుగుదేశం పార్టీలో మెదక్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళ రాజకీయ ప్రస్థానం మొదలైంది తెలుగుదేశం పార్టీలో. వాళ్ళు రాజకీయంగా కీలక పదవులు చేసింది తెలుగుదేశం పార్టీలో. మరి చంద్రబాబు నాయుడు గారి శిష్యరకం అనే అంశాన్నే ప్రస్తావించుకోవాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు అనుయాయుడిగా కొనసాగింది కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. అలాగే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు తెలుగుదేశం మూలాల నుంచి వచ్చిన వాళ్ళే. మరి ఒకనాడు చంద్రబాబు నాయుడు గారితో పాటు రాజకీయ అనుబంధం కొనసాగుంది కాబట్టి అని చెప్పని మరి 2 దఫాలు తెలంగాణని పరిపాలించిన పాలకుడిగా కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల్ని పణంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం పనిచేశారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అని చెప్పని కేసీఆర్ గారు చేస్తున్న ఆరోపణల్లో హేతుబద్ధతే ఉంటే అది మొట్టమొదటిగా అన్వయించేది కేసీఆర్ గారికి. కాబట్టి తన రాజకీయ ప్రయోజనాలు, తన పార్టీ ప్రయోజనాలు, తన ప్రాంత ప్రయోజనాలు, తన ప్రజల ప్రయోజనాలని రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెట్టారు అని చెప్పని కేసీఆర్ గారు చేస్తున్న ఆరోపణలలో వాస్తవికత లేదు అనేది తెలంగాణ సమాజం గ్రహించుతానే ఉంది. ఇక ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా అధికారంలోకి రావాలి అని చెప్పని 2019 ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు ఓపెన్ గానే ఆ విధమైన సహకారం జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు. తన పార్టీ నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ప్రచారం చేయించారు. అన్ని విధాల సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో కేసీఆర్ గారికి రాజకీయంగా శత్రుత్వం ఉంది కాబట్టి ఇరువురు మధ్య రాజకీయంగా పొసగని వాతావరణం ఉంది కాబట్టి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ప్రత్యర్థి అన్న కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎక్కడ లేని అవ్యాజమైన ప్రేమని కేసీఆర్ గారు ప్రదర్శించారు. కానీ వాస్తవంగా చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నాటికి రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా తప్ప ఆయనకేం అంతకుముందు పూర్వ రాజకీయ ప్రస్థానం అనుభవం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనదేం పాత్ర కూడా లేదు ఆనాటికి. అయినా సరే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా తన రాజకీయాలు కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎక్కడ లేని శత్రుభావన రాజశేఖర రెడ్డి తెలంగాణకి నష్టం కలిగించాడు, టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో పర్యటించడానికి కూడా వీల్లేదు అని చెప్పని ఆ రోజుల్లో ఓదార్పు యాత్ర పేరిట తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించుకుంటుంటే వరంగల్ జిల్లా మానుకోట దగ్గర జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో పర్యటించే హక్కు అర్హత కూడా లేదు అని చెప్పని ఆయన పర్యటన అడ్డుకొని ఆయన మీద
రాళ్ల దాడి చేయించింది టీఆర్ఎస్ పార్టీ. ఆయనకి తెలంగాణలో పర్యటించే హక్కు కూడా లేదు అని ప్రకటించింది టీఆర్ఎస్ పార్టీ. అటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అని చెప్పని కేసీఆర్ గారికి దత్తపుత్రుడైపోయాడు. ఎక్కడ లేని అవ్యాజమైన ప్రేమ కనపరిచారు. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించింది కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారి గెలుపులో తెలుగుదేశం పార్టీ ప్రమేయమే లేదు. అసలు ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎన్నికల్లో పోటీ కూడా చేయాలి. అటువంటి పరిస్థితుల్లో పదే పదే రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఎక్కడ లేని గురుశిష్య బంధాన్ని కేసీఆర్ గారు ఆపాదిస్తూ వస్తున్నారు. తన రాజకీయ ప్రత్యర్థిని విమర్శలు చేయడం కోసం పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే కథనాలని తన నమస్తే తెలంగాణ పత్రిక ద్వారా ప్రజలకి సమాచారాన్ని అందజేయడం కోసం ప్రచురిస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని అంశాలు, కొన్ని కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్లు మనం పరిగణలోకి తీసుకొని మాట్లాడదాం. ఒకటి, ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం 16 ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లు తయారు చేయమని చెప్పని సెప్టెంబర్లో తన అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అధికారులు ఆ డిపిఆర్లు రూపొందించే ప్రాసెస్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ డిపిఆర్లు తయారు చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు తన శిష్యుడి ప్రయోజనాల కోసం అని చెప్పని ఆ డిపిఆర్ను అడ్డుకోవటం లేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సాక్షిలో రాశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో తన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారి ప్రయోజనాలు కాపాడటం కోసం తాను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంకల్పిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవటం లేదని చెప్పని సాక్షిలో రాశారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన శిష్యుడు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టుగా ఆ కథనంలో ఆ భావం వ్యక్తీకరణ చేస్తూ వచ్చారు. అదే సందర్భంలో కేసీఆర్ గారికి సంబంధించిన నమస్తే తెలంగాణలో చంద్రబాబు తెలంగాణకి ద్రోహం చేస్తూ మరొకసారి తెలంగాణ మీద కక్ష సాధింపు దూరంతో 16 ప్రాజెక్టులని అడ్డుకుంటున్నాడు అని చెప్పని నమస్తే తెలంగాణలో రాసుకుంటూ వచ్చారు. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ ద్రోహిగా చంద్రబాబుని చిత్రీకరిస్తూ వచ్చారు. ఇక్కడ తెలంగాణ పైన శత్రుభావాన్ని ప్రదర్శిస్తున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని చిత్రీకరిస్తూ వచ్చాడు. అంటే ఒక పక్క రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అంటారు, రెండో పక్క తన శిష్యుడి ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు అని చెప్పని చంద్రబాబు గారిని బూచిగా చూపిస్తూ కేసీఆర్ గారు తన రాజకీయ ప్రయోజనాల కోసం తన కథనాల్లో రాస్తూ వస్తున్నారు. అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ గారి వైపు నుంచి తన మీద ఎక్కువ పెడుతున్న అస్త్రాల నేపథ్యంలో, విమర్శల నేపథ్యంలో, తన మీద పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో తనను కాపాడుకోవటానికి రేవంత్ రెడ్డి గారు ఒక అసంబద్ధ ప్రస్తావన తీసుకొచ్చారు. నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపేయమని చంద్రబాబు నాయుడు గారికి నేను అభ్యర్థించాను. నా అభ్యర్థన పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపేశారు అని చెప్పని ఆయన ఒక అసంబద్ధ ప్రతిపాదన తీసుకొచ్చారు. కానీ వాస్తవంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మేమే ఆపాము, మా ఫిర్యాదు మేరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయింది అని చెప్పని హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటా ఉంది. మరి మా ఫిర్యాదుల మేరకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపేయబడింది అని బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తుంటే ఆ అంశాన్ని విస్మరించిన సాక్షి పత్రిక రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టాడు, రేవంత్ రెడ్డి కోసం రాయలసీమ ప్రయోజనాన్ని పణంగా పెట్టాడు అని చెప్పని చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని చెప్పని సాక్షిలో రాస్తా వస్తున్నారు. అంటే ఇక్కడ సాక్షి చంద్రబాబును టార్గెట్ చేస్తుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణలో ఆ ప్రాజెక్టును ఆపేయటం తమ ఘనతగా ప్రకటించుకుంటా ఉంది. అంటే ప్రాజెక్టుని మేమే ఆపేశామని చెప్పని బీఆర్ఎస్ ప్రకటిస్తున్నా కూడా, ఆ ఫిర్యాదు మేమే చేశామని హరీష్ రావు బాహాటంగా ప్రకటిస్తున్నా కూడా ఆ అంశాన్ని విస్మరించి దోషిగా చంద్రబాబుని సాక్షి చిత్రీకరిస్తూ వస్తుంది. అంటే ఇక్కడ గోడ దెబ్బ చెంప దెబ్బలాగా తాను చేయని తప్పులకి తన ప్రమేయం లేకున్నా కూడా చంద్రబాబు గారిని అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు వైసీపీ పార్టీ, అటు నమస్తే తెలంగాణ, ఇటు సాక్షి ద్వారా ఇరువురు కూడా ఒకే అంశం గురించి రెండు విభిన్నమైన వర్షన్స్ ప్రచారం చేస్తూ తెలంగాణలో చంద్రబాబుని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుని ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ అటు కేసీఆర్ గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు కూడా కూడబలుక్కొని తమ రాజకీయ ప్రయోజనాల కోసం తాము రాజకీయంగా మళ్ళీ పునరుజ్జీవనం పొందాలి అని అంటే చంద్రబాబుని ఒక సాఫ్ట్ టార్గెట్ గా, చంద్రబాబుని ఒక దోషిగా, ఒక ద్రోహిగా చిత్రీకరిస్తూ మళ్ళీ తిరిగి తాము రాజకీయంగా పునరుజ్జీవనం పొందగలం అనుకునే ఆలోచనతో వాళ్ళు చేస్తా ఉన్నారు. సరే, రాజకీయంగా పునరుజ్జీవనం పొందడానికి రాజకీయ పార్టీలుగా మీ చేతిలో ఉన్న, మీ కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియా సంస్థల ద్వారా మీరు ప్రయత్నం చేస్తున్నారు. మరి గత 5 సంవత్సరాలు 2018 నుంచి 23 దాకా కేసీఆర్ గారు, 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు పాలకులుగా కొనసాగిన రోజుల్లో వీళ్ళు ఏ విధంగా వ్యవహరించారనేది కూడా ఒకసారి మనం చూద్దాం. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే మరి కేసీఆర్ గారు ఆయన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఒకనాడు రాళ్లతో కొట్టి జగన్మోహన్ రెడ్డిని తెలంగాణలో పర్యటించడానికి కూడా వీల్లేదని చెప్పిన కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అవ్యాజమైన ప్రేమ కనపరిచి ఆయన ఇంటికి భోజనానికి ఆహ్వానించి ఆయనకి బిర్యానీ పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారు
అప్పటికింకా విభజన చట్టంలోని సెక్షన్ 9, 10కి చెందిన సంస్థల విభజన జరగలేదు, ఆ సంస్థల సిబ్బంది విభజన జరగలేదు, ఆ సంస్థల ఆస్తుల విభజన జరగలేదు. ఏమీ జరగకుండానే దానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కనీసం మాత్రం సహకారం కూడా అందకుండానే అప్పటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్ తాలూకా 5,800 కోట్ల రూపాయల బిల్లులు తెలంగాణ నుంచి బకాయిలు ఉండగానే వాళ్ళ బకాయిలు చెల్లించడానికి నిరాకరిస్తున్న సందర్భంలో కూడా వాటి గురించి మాట్లాడకుండా, ప్రస్తావించకుండా, ఆ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ఏకపక్షంగా విభజన చట్టం ద్వారా ఉమ్మడి రాజధాని రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించబడిన భవనాల మొత్తాన్ని కూడా ఏకపక్షంగా ఒక్క కేసీఆర్ గారి అభ్యర్థనతోటే ఏకపక్షంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆ భవనాల మొత్తం కూడా సరెండర్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చేయించావు? నీ రాష్ట్ర ప్రయోజనాల కన్నా కూడా ఒక పూట నీకు పెట్టిన భోజనానికి ప్రాధాన్యత ఇచ్చి ఎన్నికల్లో నీ గెలుపుకి దోహదం చేశారు అని చెప్పని, నీ గెలుపుకి మద్దతు ఇచ్చారు అని చెప్పని రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టి మరి నీ రాజకీయ క్రీడల్లో నీకు సహకారం అందించిన కేసీఆర్ గారికి దాసోహం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాన్ని పణంగా పెట్టిన ద్రోహి, దోషి ఎవరు? ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఇందాకే నేను వేరే అంశాన్ని కూడా ప్రస్తావించాను. ఒక పక్క కేసీఆర్ గారు కృష్ణానదీ జలాల పంపిణీని వివాదాస్పదం చేస్తున్న సందర్భంలో ఆ అంశానికి కనీస మాత్రపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి ప్రతిపాదనకు బలం చేకూర్చేలాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ గారు కృష్ణానదీ జలాలు సమాన ప్రాతిపదిక మీద పంపిణీ చేయాలని చెప్పని లేవనెత్తుతున్న డిమాండ్ నేపథ్యంలో, తన డిసెంట్ వ్యక్తం చేయని నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇచ్చి నోటిఫై చేస్తుంటే, అలా చేసిన నిర్వాహక పర్యవసానం రేపటి రోజున కృష్ణానదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా నష్టం జరిగితే బాధ్యులెవరు? ఆ విధంగా మౌన ప్రేక్షకుడిలాగా ఆ సమావేశంలో మిన్నకుండిపోయిన పర్యవసానం, మినిట్స్లో తన డిసెంట్ వ్యక్తం చేయని పర్యవసానం, మినిట్స్లో తన డిసెంట్ నోటిఫై చేయించని పర్యవసానం ఇవాళ రాష్ట్రానికి తీరిన ద్రోహానికి బాధ్యుడెవరు? మరి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టాడు. అదే సందర్భంలో కేసీఆర్ గారు పోలవరం ప్రాజెక్టు నుంచి తెలంగాణ భూభాగం గుండా శ్రీశైలం ప్రాజెక్టుకి నీరు తరలిద్దాము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రతిపాదన పెట్టి ఇరువురు కలిసి ప్రెస్ మీట్ పెట్టి బేసిన్లు, భేషజాలు లేకుండా ఎక్కడ నీరు ఎక్కువగా ఉందో, ఎక్కడ నీరు తక్కువగా ఉందో, నీరు ఎక్కువగా ఉన్న దగ్గర నుంచి నీరు తక్కువగా ఉన్న దగ్గరికి ఇరు రాష్ట్రాలు కలిసిమెలిసి ఇరు రాష్ట్రాలు ఉమ్మడి ప్రాజెక్టుల ద్వారా ఇరు రాష్ట్రాలు సమాన స్థాయిలో ఖర్చు భరించి ప్రాజెక్టులు నిర్మాణం చేసి రాయలసీమను కూడా సుభిక్షంగా చేద్దామని చెప్పని ఒక ప్రతిపాదన తీసుకొస్తే ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కేసీఆర్ గారు పక్కన కూర్చొని బుర్రూపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షాల వైపు నుంచి ఈ అంశం పట్ల వ్యతిరేకత వ్యక్తవుతున్న సందర్భంగా తన భూభాగం గుండా శ్రీశైలానికి నీరు తరలించే ప్రకటన చేయడం ద్వారా కేసీఆర్ గారు తన మ్యాగ్నానిమిటీ చాటుకున్నారు అని చెప్పని మరి ఆ రోజు ప్రకటించి నిండు అసెంబ్లీని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారి మ్యాగ్నానిమిటీ మరి ఈ రోజు పదే పదే పోలవరం ప్రాజెక్ట్ నుంచి రాయలసీమకు నీటిని తరలించే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుని వివాదాస్పదం చేస్తున్న సందర్భంలో ఆ మ్యాగ్నానిమిటీ ఎక్కడికి పోయింది? మరి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా నదుల అనుసంధాన ప్రక్రియకి తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు తెలుపుతూ ఉంది. ఇచ్చంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల్ని నాగార్జున సాగర్ టేల్పాండ్కి తరలించాలి అని చెప్పని ప్రతిపాదన చేస్తుంది. గంగా, కావేరీ నదుల అనుసంధానాన్ని స్వాగతిస్తుంది. కానీ రెండో పక్క గోదావరి, కృష్ణా నదుల అనుసంధానాన్ని గోదావరి నుంచి రాయలసీమ దుర్భిక్ష ప్రాంతాలకు నీరు తరలింపుని అడ్డుకుంటుంది. మరి ఈ కాంట్రడిక్టరీని, ఈ వైరుధ్యాలని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సమర్థిస్తూ వస్తాడు? తన రాష్ట్ర ప్రయోజనాలు, తన రాయలసీమ ప్రయోజనాలు, తన రైతాంగ ప్రయోజనాల కన్నా కేసీఆర్ గారి రాజకీయ ప్రయోజనాలకి మద్దతు తెలిపే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలను ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు? వివాదాస్పదం చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. అనవసరపు నిందలు మోపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 100% ఇక్కడ రాజకీయంగా తన మనుగడ సాగించుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా కూడా కేవలం తన రాజకీయ ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అని చెప్పని ఆయన్ని రాజకీయంగా డిఫేమ్ చేయడం కోసం తప్పుడు ప్రచారాలకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదే సందర్భంలో కేసీఆర్ గారు వైపు నుంచి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని దోషిగా చూపించి మళ్ళీ తిరిగి రాజకీయంగా తమ పునర్వైభవం సంతరించుకోవడానికి చంద్రబాబుని దోషిగా చూపటమే ఒక అస్త్రంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి మద్దతు పలికే విధంగా తన సాక్షి ద్వారా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని దోషిగా జగన్మోహన్ రెడ్డి చూపిస్తా ఉన్నాడు, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని దోషిగా కేసీఆర్ గారు చూపిస్తా ఉన్నారు. ఇవన్నిటిని గమనించిన తర్వాత ఈ రెండు పార్టీల ప్రయత్నాలు, ఈ రెండు పార్టీలు గత 5 సంవత్సరాలు ఒకరికొకరు సహకరించుకుంటూ అధికారంలో కొనసాగినా కూడా కేసీఆర్ గారు తాను అధికారంలో కొనసాగిన రోజు తనది అద్భుతమైన పరిపాలన చెప్పని చూపించుకోవడానికి అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చులకనగా చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేస్తూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరుని ప్రజల ముందు పలచన చేసే స్టేట్మెంట్లే ఇచ్చారు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అప్పులకి FRBM పరిధి 3% ఆఫ్ GSDP
అప్పులు తెచ్చుకోవడానికి ప్రతి సంవత్సరం అనుమతిస్తుంది. అంటే ఆ సంవత్సరం వాళ్ళ రాష్ట్ర జిఎస్డిపిలో 3% అప్పులు తెచ్చుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు ఇస్తుంది. దాన్ని ఎఫ్ఆర్బిఎం పరిధి అంటారు. ఆ ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి అదనంగా అప్పులు తెచ్చుకోవడం కోసం కొన్ని సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అందులో 0.25% అప్పు అదనంగా తెచ్చుకోవడానికి ఒక సంస్కరణ, ఇంకొక 0.25% అప్పు తెచ్చుకోవడానికి ఇంకొక సంస్కరణ, 2 సంస్కరణలు ప్రతిపాదించారు. తొలి సంస్కరణ వచ్చేటప్పటికి రైతాంగానికి ఉచితంగా ఇస్తున్న కరెంటుని ఎవాల్యుయేట్ చేయడం కోసం రైతుల మోటార్లకి మీటర్లు పెట్టాలి అని చెప్పని ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి దానికి ఆమోదం తెలిపి, అంటే 0.25% అప్పు అదనంగా తెచ్చుకోవడానికి అనుమతిస్తే చాలు అని చెప్పని రైతాంగపు మోటార్లకి మీటర్లు పెట్టే సంస్కరణ తను మొదలుపెట్టాడు. అదే అంశాన్ని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పదే పదే ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి 0.25% అప్పు తెచ్చుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప తన రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. తన రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మేము మాత్రం మా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి మీ అప్పు మాకు అదనంగా అవసరం లేదు అని చెప్పని అప్పు అదనంగా వాళ్ళు ఇస్తానన్నది వాళ్ళ మొహానే కొట్టి మేము మా రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి మేము వ్యవసాయ కనెక్షన్స్కి మీటర్లు పెట్టడం లేదు అని చెప్పాడు. అదే సందర్భంలో ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా కేసీఆర్ గారు ఎక్కడ వరకు అయితే డబల్ రోడ్డు ఉంటుందో అది తెలంగాణ, ఎక్కడి నుంచి అయితే సింగిల్ రోడ్డు గోతులపాట రోడ్డు ఉంటుందో అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని హేళన చేస్తూ మాట్లాడారు. ఎక్కడ వరకు అయితే విద్యుత్ వెలుగులతో 24 గంటల అన్ఇంటరప్టెడ్ పవర్ ఉంటుందో అది తెలంగాణ, ఎక్కడి నుంచి అయితే కరెంటు కోతలతో చీకటిమయంగా ఉంటుందో అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలన అని చెప్పని తెలంగాణ ప్రజల ముందు పోర్ట్రైట్ చేస్తూ వచ్చాడు. అదే సందర్భంలో కేటీఆర్ గారు కూడా ఆ మిత్రుడు సంక్రాంతి సంబరాలకు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడ రోడ్లు నరకప్రాయంగా ఉన్నాయని చెప్పని నాకు తెలియజేశాడు అని చెప్పని ట్విట్టర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో రోడ్ల దుస్థితి గురించి తాను హేళన చేస్తూ ట్వీట్ పెట్టాడు. ఇంకొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన సోదరి షర్మిల గారు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టుకుంది అని చెప్పని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి గారు స్వయానా షర్మిల గారిని ఉద్దేశించి మా మరదలు అని చెప్పని హేళనపూర్వకమైన వ్యాఖ్యలు చేస్తే తోడబుట్టిన చెల్లెలుని అంత అవహేళనగా ఒక పరాయి రాష్ట్ర వ్యక్తికి వ్యాఖ్యలు చేస్తుంటే కుటుంబ సభ్యుడై ఉండి తోడబుట్టిన అన్నయ్య ఉండి కూడా ఆమె పట్ల కానీ ఆమె రెస్క్యూకి కానీ కనీస మాత్రపు ప్రయత్నం కూడా చేయని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి తన బేలతనాన్ని ప్రదర్శించుకున్నాడు. అంటే కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తున్నా స్పందించలేదు, తనని హేళన చేస్తూ తన పాలనని అవహేళన చేస్తా తెలంగాణ ప్రజల ముందు మా పాలన చూడండి, మా పాలన ఎంత మెరుగ్గా ఉందో చూడండి, తమది పెద్ద గీత అని చెప్పని చూపించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డిని చిన్న గీతగా పదే పదే చిత్రీకరిస్తూ వచ్చిన కేసీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, నిరంజన్ రెడ్డిని కానీ ఒక్క సందర్భంలో కూడా ఒక్క మాట కానీ ఒక్క రాతపూర్వకంగా కానీ విమర్శించని తిరుగు సమాధానం కూడా చెప్పని అర్భక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు ఎస్టాబ్లిష్ అయ్యాడు. అదే సందర్భంలో ఇన్ని అవహేళనలు చేస్తున్నా, ఇన్ని సందర్భాల్లో తనను పలసం చేస్తున్నా, తనను ఒక అసమర్థుడిగా చిత్రీకరిస్తున్నా సరే 2023 నవంబర్ 30 ఎన్నికలు జరిగే రోజున తెల్లవారుజామున వందలాది మంది పోలీసులని నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి పంపించి ఏదో పరాయి రాష్ట్రం నుంచి ఆ డ్యామ్ స్వాధీనం చేసుకుంటున్నట్టుగా ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఆ డ్యామ్ని తాను స్వాధీనం చేసుకున్నట్టుగా, అంటే ఆ ఎన్నిక జరిగే రోజున కేసీఆర్ గారు కనుక లేకుంటే తెలంగాణ అస్తిత్వానికి వచ్చే ప్రమాదం చూడండి అనే ఒక అభిప్రాయం, బ్రాండ్ తెలంగాణ అనేది కేసీఆర్ గారికి అనుకూలంగా పనిచేయాలని, తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ గారికి అనుకూలంగా పోల్ మేనేజ్మెంట్లో ఉపయోగపడాలనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పాలకుడుగా నాగార్జునసాగర్ డ్యామ్ మీద చేసిన ప్రయత్నం చూసాం. కానీ తెలంగాణ సమాజం ఈ పిల్లి మొక్కలని కుప్పిగంతుల్ని పరిగణలోకి తీసుకోలేదు. తాము కేసీఆర్ గారికి ఏ విధమైన తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎంతగా కేసీఆర్ గారి గెలుపుకి తన స్వామి భక్తిని, అంటే 2019 ఎన్నికల్లో తన గెలుపుకి ఆయన దోహదం చేశారు కాబట్టి ఈరోజు తాను ఆయన గెలుపుకి దోహదం చేయాలి అని చెప్పని తనను అవమానించినా, అసమర్థుడిగా చిత్రీకరించినా సరే తాను మాత్రం దాసోహమని కేసీఆర్ గారి గెలుపుకి ఒకరికొకరు ఏ విధంగా సహకరించుకున్నారు అనేది 2019 నుంచి 2024 దాకా చూస్తూ వచ్చాం. అటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగు, అటువంటి మ్యూచువల్ కన్సెంట్ తోటి ఇరువురు రాజకీయాలు కొనసాగిస్తున్న కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో కూడా 2029 నాటికి కూడా మళ్ళీ తిరిగి తమ ప్రాశస్త్యాన్ని, తమ ప్రాభవాన్ని తిరిగి పొందటానికి దగ్గరదారిగా ఇరువురు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ తమ రాజకీయ మనుగడని పెంచుకోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్న తీరు ఇవాళ ప్రజల ముందు చాలా స్పష్టంగా చర్చనీయాంశం అవుతూ ఉంది. వాళ్ళ సొంత కుటుంబ యాజమాన్యాల్లో ఉన్న మీడియా సంస్థల్లో
వాళ్ళు ఏం కథనాలు రాస్తున్నారు అనేది కూడా ఇవాళ ఇరు రాష్ట్రాల ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రజల రాజకీయ చైతన్యాన్ని, ప్రజలకున్న రాజకీయ పరిణతిని తక్కువ అంచనా వేసి ఈ విధమైన కుయుక్తులతోటి, కుట్రలతోటి, కుతంత్రాలతోటి మళ్ళీ తిరిగి తమ అధికారంలోకి దక్కించుకోవడానికి ఇది ఒక దగ్గరదారి అని చెప్పని ఈ రెండు రాజకీయ పక్షాలు చేస్తున్న ప్రయత్నాలను కూడా చాలా నిశ్చితంగానే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.